బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసుందుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తన ప్రభు ఇలా అంటున్నాడని. ఈ హదీస్ కూడా హదీసే కుదుసి అంటారు. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో దీన్ని హదీసే కుదుసి అంటారు. దీన్ని మనం అలాగే విశ్వసించాలి. కొంతమంది హదీసు అని అంటేనే ఇది ఎవరో రాశారు అని అనుకుంటున్నారు. హదీసులు కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక కరుణతోనే కటాక్షంతోనే ఆయన ఒక ప్రవక్త పైన అవతరించడం జరిగింది. అవి హదీసులుగా లిఖించడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ వచ్చి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం అని అంటే ఆ సమయ సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతూ ఉండగా ఆ ఒక సహాబీ ఎవరైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులు ఉన్నారో వారు విన్నారు, దాన్ని గుర్తుపెట్టుకున్నారు, వారు సాక్ష్యం ఇస్తున్నారు అని అర్థం. వారు రాశారనేది కాదు. ఆ ఖురాన్ కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా అవతరింపజేసినప్పుడు పక్కనున్న సహాబీలు రాశారు. అలాగని సహాబీయుల మాట కాదు కదా అది. అలాగే హదీసును కూడా సహాబీలు గుర్తుపెట్టుకొని దానికి సాక్ష్యం ఇచ్చారంటే వారి మాట కాదు అది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తన ప్రభు ఇలా అంటున్నాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉల్లేఖించిన విషయాన్ని గురించి హజరత్ అనస్ రదియల్లాహు ఇలా తెలియజేశారు. దాసుడు నాకు జానడు దూరం దగ్గరైతే నేను అతనికి మోరెడు దగ్గర అవుతాను. అతను మోరెడు దూరం దగ్గరవుతే నేను భార్యడు దూరం దగ్గరవుతాను. అతను నా వైపునకు నడుచుకుంటూ వస్తే నేను అతని వైపునకు పరిగెత్తుకుంటూ వస్తాను. అల్హమ్దులిల్లాహ్. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ. దాసుని పైన దేవుని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక దయాదాక్షాను కరుణ కటాక్షాలు విధించబడ్డాయి. దాసుడు చేసే చిన్న చిన్న సత్కార్యాలు దేవుడు ఎంత పెద్ద పుణ్యాన్ని ప్రసాదిస్తాడన్నది ఈ విషయం బట్టి అర్థమవుతుంది. అలాగే వేరొక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. హజరత్ ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం 2 వరాలు ఉన్నాయి. వాటి దుర్వినియోగం వలన అనేక మంది నష్టానికి గురి అవుతారు. అవి 1 ఆరోగ్యం, 2 తీరిక. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ. హదీసులో మనిషి ఒక వ్యాపారిగా మరియు ఆరోగ్యం తీరికను పెట్టుబడిగా అభివర్ణించడం జరిగింది. పెట్టుబడి జాగ్రత్తగా ఉపయోగించుకొని వ్యాపారి లాభాన్ని పొందుతాడు. దానికి విరుద్ధంగా పెట్టుబడిని దుర్వినియోగం చేసుకుంటే నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం, తీరిక లాంటి ప్రకృతి వరాలను సరిగా వినియోగించకపోతే మనిషి ప్రళయ దినాన్నాడు చాలా విచార పడటాన్ని, బాధపడటాన్ని ఈ హదీసు హెచ్చరిస్తుంది. రెండో విషయము, ఈ 2 భాగ్యాల విలువను గుర్తించలేరు. అందుకే వాళ్ళు తమ సమయాన్ని నిష్ప్రయోజనకరమైన పనుల్లో దూబరాగాక వేచి ఖర్చు పెడుతూ ఉంటారు. తమ శరీరం సుతాంతం దైవ అవిధేయతకు దారితీసే పనులకు వినియోగిస్తారు. చాలా మంది తమ శరీరాన్ని తప్పైన మార్గాలకు, అనవసరం లేని విషయాలకు లోనే ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రళయ దినం నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక్కొక్క విషయాన్ని గురించి లెక్క అడిగినప్పుడు మనిషి తనను తాను నిందించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయం ఈ హదీస్ వల్ల అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా మనొక సమయాన్ని అనవసరమైన కార్యాలలో కాకుండా మంచి కార్యాల వైపునకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదైతే విధిని చేశాడో ఆ విధులను నెరవేర్చడంలో మరియు ఇంకా ఎన్నో సత్కార్యాలు చేయడంలోనూ, మంచి విషయంలో వినడంలోనూ, మంచి విషయాలు బోధించడంలోనూ, మంచి విషయాలనే మనం నడుచుకునే విధంగా ఉండే విధంగా మనం ఉండాలి తప్ప ఏదో ఫేస్బుక్లోనో, ఫోన్లోనో, లేకపోతే ఇంకా ఇతర విషయాల్లోనో, సోషల్ మీడియా అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో మూవీలు చూసుకోవడమో, లేకపోతే ఇంకా క్రికెట్ చూసుకోవడమో, ఇంకా ఎలాగెలా ఇతర విషయాలు మాట్లాడుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకూడదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదయం అంతా దావా చేసేవారు, ఇంకా ఇతర వారికి బోధించేవారు, అన్నీ చేసేవారు. అయినా ఆయన చివరకు వెళ్ళి ఆరాధన చేసేవారు. ఆరాధనలో ఎంత అలాగనటానికి ఈ హదీస్ను ఒకసారి గమనిద్దాం. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులు తమ పాదం పైన వాపు వచ్చే వరకు నమాజులో నిలబడేవారు. అది చూసి నేను, మీకు ఇంత శ్రమ దేనికి? అల్లాహ్ సుబ్హానహు తఆలా గతంలో మీ వల్ల జరిగిన పాపాలను, జరగబోయే పాపాలను కూడా మన్నించాడు కదా అని అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హు వారు అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానమిస్తూ, నేను దేవునికి కృతజ్ఞుడై దాసుని కాకూడదా అని అనేవారు. దీనికి కూడా ఆధారం సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం. ఈ హదీస్ బట్టి అర్థమవుతుంది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన జరిగిన పాపాలు, జరగబోయే పాపాలు 2 కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా క్షమిస్తాడని చెప్పారు. అయినా కూడా ఆయన దైవుడికి కృతజ్ఞతడు కావాలని చెప్పి ఆయనకి ఏదో మామూలుగా నమాజ్ చదివేసి వెళ్ళిపోవడం కాకుండా కాళ్ళు వాపు వచ్చేంత వరకు కూడా ఆయన నమాజులో ఉండేవారు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఫర్జ్ చదువుతానికే లేదు,
జుమా నమాజ్ వచ్చిందని అంటే మజీదులో నిలబడటానికి ఒక దిక్కున ప్లేసే ఉండదు. కానీ ఆ జుమా అయిపోయిన అసర్ నమాజ్కి వెళ్తే జనాలే ఉండరు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమాను మాత్రమే ఫరజ్ చేశాడా? మనకి కాదు కదా, 5 పూట్ల ఫరజ్ చేశాడు. విధులను కరెక్ట్గా నిర్వహించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రహమతును పొందే విధంగా మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ యొక్క దునియా కోసం మనము ఎక్కువ కష్టపడడంలో తప్పులేదు. అలాగనే ఆఖరతిని విస్మరించడం కూడా పొరపాటు అవుతుంది. నమాజులు ఖచ్చితంగా చేయండి. ఈ 2 విషయాల్లో మీరు వచ్చేటప్పటికి అంటే ఆరోగ్యము, తీరిక. అనారోగ్యం వచ్చిన తర్వాత అయ్యో నేను సత్కార్యాలు చేయలేకపోతున్నానే, అయ్యో నేను ఉమ్రా హజ్ చేయలేకపోతున్నానే అని చెప్పేసి ఫీల్ అవ్వకండి. ఆ పరిస్థితి రాకముందే మీ ఆరోగ్యం ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సత్కార్యాలు ఏదైతే ఫరజ్ చేశాడో ఆ విషయాలకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పోయిన తర్వాత అయ్యో నేను ఈ సత్కార్యం చేయలేకపోయాను, ఈ సత్కార్యం ఎలా అయిపోయింది, డబ్బు అనే దాంట్లో ఈ దునియా ఒక దాంట్లో నేను కొట్టుకుపోయానే తప్ప నేను ఎక్కడ ఆగలేదే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆజ్ఞల ప్రకారంగా జీవించలేదే అనే పరిస్థితి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి రాకుండా చేయుగాక. అలాగే తీరిక, నేను వెరీ బిజీ పర్సన్, నాకు ఇప్పుడు నేను కష్టపడితేనే రేపొద్దున బాగుంటాను అనుకుంటున్నారు. కష్టపడడంలో తప్పులేదు, మన భార్య బిడ్డలకు ఖర్చు పెట్టడంలో తప్పులేదు, మన తల్లిదండ్రులకు చూసుకోవడంలో తప్పులేదు, మనకు సొసైటీలో వారికి కావలసిన డబ్బు అవ్వచ్చు, సహాయం అవ్వచ్చు, మాట సాయం అవ్వచ్చు, ఏదైనా చేయండి. కానీ ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విధించిన ఆజ్ఞలను వదిలి కాదు, వాటిలతో పాటు ఇవి చేస్తే వారికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అలా కాని పక్షాన ఇటు ప్రపంచపరంగా మంచివారు అవుతారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలోకి వెళ్ళినప్పుడు అల్లాహ్ ఒక ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వాడి అవుతావు. అలాంటి సమయ సందర్భం తెచ్చుకున్నప్పుడు నరకానికి గురి అవడం తప్ప మరొక మార్గం ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఆయన విధించిన ప్రతి ఒక్క ఆజ్ఞకు కట్టుబడే ముస్లింలుగా సత్యసంధులుగా జీవించే మౌత్ అయ్యే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా ప్రసాదించుగాక. ఆమీన్. వాకిరి దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్. అలాగే మన ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏఎస్వి అని టైప్ చేస్తే మనకు లోగోతో పాటు క్లీన్గా కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో ధార్మిక విషయాలు, ప్రశ్న జవాబులు, కాబా దశ, ఇంకా చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. మీరు దీనివల్ల అనేకమైన విషయాలను తెలుసుకునే మార్గం ఉంది. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా ఆ లింక్ని షేర్ చేసి వారికి కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా జ్ఞానాన్ని ఎక్కువగా తెలుసుకొని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్.